ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు, ఒక క్యూరియస్ విషయం. ఇది ఇవాల్టి ఈవీ న్యూస్. ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా డీటెయిల్డ్గా మాట్లాడుతూ వెళదాం. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే పిఎం ఈ డ్రైవ్ అనే సబ్సిడీ ఫర్ ఈవీ 2 వీలర్స్ ఇంకో 4 months ఎక్స్టెండ్ చేశారు. 31st March 2026తో ఫినిష్ అవ్వాల్సింది ఎక్స్టెండ్ చేసి 31st July దాకా పెంచారు. అంటే ఇంకో 4 months ఈవీ స్కూటర్ కొనే ప్లాన్లో ఉంటే కనుక 5,000 రూపాయల సబ్సిడీ మీరు పొందవచ్చు. 5,000 రూపాయలే కదా, 1,50,000 బండి 1,45,000కే వస్తుంది, అంత పెద్ద డిఫరెన్సా అనే వాళ్ళు ఉన్నారు. కానీ 5,000 రూపాయలు ఫర్ ఈవీ స్కూటర్స్ ఈజ్ ఎ బిగ్ డీల్. అందాజా చెప్పాలి అంటే 5,000 రూపాయలు అంటే ఒక ఏథర్ స్కూటర్ని 20% నుంచి 80% దాకా ఏథర్ ఫాస్ట్ ఛార్జర్లు దాదాపు 100 సార్లు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవడంతో సమానం. లేదా అదే ఈవీ స్కూటర్ని దాదాపు ఒక సంవత్సరం మొత్తం హోమ్ ఛార్జింగ్కి అయ్యే ఖర్చుతో సమానం. కనుక 5,000 రూపాయలు ఫర్ ఈవీ స్కూటర్ ఈజ్ అ గుడ్ డీల్. అన్నట్టు మీరు ఈవీ స్కూటర్ కొనే ప్లాన్లో ఉంటే మీరు బెంగళూరు నుంచి అయితే బెస్ట్ డీల్ కోసం కాంటాక్ట్ గ్రీన్ రైడ్. ఇప్పుడు బ్యాడ్ న్యూస్ చూస్తే కనుక ఈవీ కార్లకి 0 రోడ్ ట్యాక్స్ అనే విషయం ఇక సమాప్తం ఇన్ కర్ణాటక. ఒక బిల్ పాస్ చేశారు, పాస్ అయిపోయింది. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు కానీ ట్యాక్సెస్ రాబోతున్నాయి. ఆ స్లాబ్స్ వచ్చేసి 10 lakhs లోపు ఉంటే ఈవీ కార్లకి 5% ఆఫ్ ట్యాక్స్, 10 to 25 lakhs మధ్యన ఉంటే 8% ఆఫ్ ట్యాక్స్, 25 lakhs కంటే పైచులకు అమౌంట్ అయితే 10% ఆఫ్ ట్యాక్స్. ఇది నాకు తెలిసి కనీసం ఈ సంవత్సరం దాకా అయినా ఈవీ ట్యాక్స్ రాకుండా ఉంటే బాగుండేది, బట్ తెచ్చారు. ప్రాక్టికల్గా చూస్తే కనుక 10 lakhs లోపు వచ్చే ఈవీ కార్ అంటే బేస్ వేరియంట్ ఆఫ్ టియాగో ఆర్ బేస్ వేరియంట్ ఆఫ్ పంచ్, అంటే రేంజ్ ఎక్కువ రాదు. రేంజ్ రాని బ్యాటరీ వేరియంట్ అంటే లాంగివిటీ ఉండదు. కనుక బెస్ట్ డీల్ ఈస్ క్లోజ్ టు 10 lakhs ఆర్ 10 to 12 lakhsలో వచ్చే పంచ్ ఈవీ. అండ్ ఫర్ ఈవీ కార్ కొనేస్తే అయిపోదు. దాదాపు కర్ణాటకలో ఉండే దాదాపు ప్రతి ఇంటికి సింగిల్ ఫేస్ ఉంటుంది బై డిఫాల్ట్, అంటే 2 kilowatt లోడ్ చేసుకోవచ్చు. కానీ ఒక ఈవీ కార్ని ఛార్జింగ్ ఉంచుకోవాలి అంటే 3 kilowatt ఆఫ్ లోడ్ కావాలి, అంటే కనీసం 2 phase కావాలి, అప్ టు 4 kilowatt. కానీ 2 phase అయితే కార్ ఛార్జింగ్ ఉంచుకొని ఇంట్లో ఏసీ ఆన్ చేసినా, రెఫ్రిజిరేటర్ ఆన్ చేసినా, ఇంకో 2-3 ఎలక్ట్రికల్స్ ఆన్ చేస్తే లోడ్ పెరిగి పెనాల్టీ పడే అవకాశం ఉంది. కనుక ఫర్ సేఫర్ సైడ్ 3 phase చేసుకోవాలి ఫర్ 6 kilowatt, అంటే దాదాపు 50, 60, 70, 90 ఆర్ ఈవెన్ 1 lakh ఖర్చు అవచ్చు డిపెండింగ్ అపాన్ వేర్ యూ లివ్. కనుక 11-12 lakhs ఆఫ్ కార్ ప్లస్ 50, 70, 80,000 ఆఫ్ కాస్ట్ ఫర్ ఈవీ ఛార్జింగ్, దానికి తోడు 8% ఆఫ్ ట్యాక్స్, అంటే 10 lakhs కంటే పైచులు కాబట్టి మొత్తం కలిపి 11 lakhs ఆఫ్ కార్ దాదాపు 13 or 13.5 lakhs దాకా వెళుతుంది. అదే కార్ ఐసీఈ వేరియంట్ పెట్రోల్ ఆర్ డీజిల్ తక్కువ ధరకే వచ్చేస్తుంది. కనుక ఇంత ఖర్చు పెట్టి ఈవీ కారే కొనాలా? అంత కొన్నా కూడా రేంజ్ యాంగ్జైటీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్కి ప్లాన్ చేసుకోవాలి, లాంగ్ ట్రిప్స్కి ప్లాన్ చేసుకోవాలి, అంత హెడ్ఏక్ అవసరమా అని ఒక ఫ్రిక్షన్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఈవీ అడాప్షన్ తగ్గే ప్రమాదం ఉంది. కనీసం ఈ సంవత్సరం ఈవీ ట్యాక్స్ రాకుండా ఉండుంటే బాగుండేది, ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి చాలా బడ్జెట్ వాల్యూ యాడ్ చేసే ఈవీ కార్లు రాబోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ స్టార్ట్ అయిపోయాయి కూడా విత్ పంచ్ ఈవీ. బట్ ఈవీ ట్యాక్స్ బహుశా కొంచెం ఫ్రిక్షన్ యాడ్ చేసింది. ఈ ట్యాక్స్ గురించి మీకు అనిపిస్తుందో మీరు కమెంట్స్లో మాకు తెలియజేయండి. ఆ గుడ్ న్యూస్ అయిపోయింది, బ్యాడ్ న్యూస్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్ 2 న్యూస్ ఏంటంటే సింపుల్ వన్ ఫ్యామిలీ స్కూటర్ టెస్ట్ చేస్తుండగా స్పై చేశారు, ఫోటోలు తీశారు. బండిని చూస్తే కనుక ఇంట్రెస్టింగ్గా సింపుల్ డిజైన్ లాగానే ఉంది. ఫ్యామిలీ స్కూటర్ ఎలా ఉండాలో అలాగే ఉంది. స్కూటర్ డైమెన్షన్స్ కాస్త పొడుగ్గా ఉన్నాయి, స్పేషియస్ సీట్ అండ్ స్పేషియస్ స్కూటర్లా ఉంది. అండ్ సింపుల్ ఎనర్జీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంటగ్రేటెడ్ స్కూటర్ బాగా చేస్తూ వచ్చారు. కనుక ఇందులో కూడా నైస్ సాఫ్ట్వేర్ ఇంటగ్రేషన్తో పాటు మంచి రేంజ్ క్లెయిమ్ ఇచ్చే స్కూటర్ తెచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ స్కూటర్ చూస్తే కనుక ఒక పెర్ఫార్మెన్స్ బండిలా లేదు. ఆ సిట్టింగ్ పోస్చర్ ఈజ్ వెరీ రిలాక్స్డ్ అండ్ కంఫర్టబుల్. చూస్తే కనుక ఫ్రంట్ ఈస్ డిస్క్ బ్రేక్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్, కనుక అంత స్ట్రాంగర్ యాక్సలరేషన్ వచ్చే అవకాశం లేదు అనిపిస్తోంది. అండ్ సస్పెన్షన్ చూస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్, రేర్ ఈజ్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్, కనుక సీట్ కంఫర్ట్ కూడా బాగానే ట్యూన్ చేస్తున్నారు అనిపిస్తోంది. అండ్ డాష్ బోర్డ్ లుక్స్ వెరీ సింపుల్ టు యూస్, కనుక ఒక హెక్టిక్ ఒక లెర్నింగ్ కర్వ్తో కాకుండా సింపుల్ టు యూస్ బండి తెచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇదొక ఫ్యామిలీ స్కూటర్ కాబట్టి స్పోర్టీ స్కూటర్లో ఉన్నంత ప్రైజింగ్ ఇందులో ఉండకపోవచ్చు. కాస్త అఫోర్డబుల్గా 1.2, 1.3, 1.4 lakh రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. ఆ రేంజ్లో వస్తే కనుక సింపుల్ ఎనర్జీకి ఈ బండి క్యాన్ బి రియలీ గుడ్ డీల్ బ్రేకర్. అంతేకాకుండా ద వియట్నమీస్ బ్రాండ్ విన్ఫాస్ట్ వాళ్ళు 3 ఈవీ స్కూటర్లని లాంచ్ చేసే పనిలో పడ్డారు. ఈ 3 స్కూటర్లు ఆల్రెడీ వియట్నాంలో సేల్లో ఉన్న బండ్లే. 3 వేరియంట్స్ కనుక ఒక ప్రీమియం బండి, ఒక మిడ్ వేరియంట్, ఒక బేస్ వేరియంట్ని తెచ్చే ప్లాన్లో ఉన్నారు అనుకోవచ్చు. వాళ్ళ రేంజ్ క్లెయిమ్స్ కూడా అక్కడ అలాగే ఉన్నాయి. 160, 170, 180 రేంజ్ క్లెయిమ్, ఇంకోటి 250 పై చిలుకు రేంజ్. కనుక ప్రైసింగ్ కూడా అదే ప్యాటర్న్లో ఉండే అవకాశం ఉంది. ఈ బండ్లని ప్రస్తుతం కంప్లీట్లీ నాక్ డౌన్ యూనిట్ రూపంలో ఇండియాకి తెచ్చే ప్లాన్లో ఉన్నారు. అంటే
పార్ట్స్ని సెపరేట్ చేసి ఇంపోర్ట్ చేసి తమిళనాడులో వాళ్ళ తూతుకుడి ఫ్యాక్టరీలో అసెంబుల్ చేసి అమ్మొచ్చు. కనుక ఒక ఫ్యూ మంత్స్ ఎక్స్పెన్సివ్గా ఉండే అవకాశం ఉంది. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ పార్ట్స్ని ఇండియా నుంచే సోర్స్ చేసుకొని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మితే కాస్త అఫోర్డబుల్గా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ స్కూటర్ల ప్రైజింగ్ అండ్ రేంజ్ ఎట్లా తెచ్చినా ఇండియాకి తెస్తున్నారు కనుక మన రోడ్స్ తగినట్టు ఆ సస్పెన్షన్ని అడ్జస్ట్ చేయాలి, సీట్ కంఫర్ట్ మీద కాస్త వర్క్ చేయాలి, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్స్ తీసుకురావాలి, అండ్ అతి ముఖ్యంగా బండి యొక్క రిలయబిలిటీ, బూట్ స్పేస్ బాగా ఉంచాలి. ఇవన్నీ కలిపి ఆ స్కూటర్లని తెస్తారు అని ఆశిస్తున్నా. ఇప్పుడు ఎక్సైటింగ్ న్యూస్ అయిపోయింది, గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అయిపోయింది. కాబట్టి ఆ క్యూరియస్ విషయం ఏంటంటే మార్చ్ ఆఫ్ 2026 ఈవీ స్కూటర్ల సేల్స్కి చాలా బాగా పనిచేసింది. మోస్ట్ సెల్లింగ్ మంత్గా ఇదైతే నిలిచింది. సెల్లింగ్ 1.9 lakh ఈవీ స్కూటర్స్. ఇది వరకు 1.43 lakh వాస్ ద హైయెస్ట్ ఇన్ అక్టోబర్ ఆఫ్ 2025 దివాళీ పండుగ సీజన్ కాబట్టి. ఇప్పుడైతే మరి మార్చ్ ఆఫ్ 2026లో మాత్రమే 1.9 lakh ఎలా అమ్ముడుపోయింది అని చూస్తే కనుక 4 కారణాలు ఉండొచ్చు. ఒకటి, పిఎం ఈ డ్రైవ్ సబ్సిడీ ఎండ్ అవబోతోంది అనే న్యూస్తో కాస్త వేగంగా బండ్లు కొని ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాం అనే వార్త ఇంకా రాలేదు కనుక ఆ కంగారులో ఆ వేగంలో కాస్త ఫాస్ట్గా స్కూటర్లు కొని ఉండొచ్చు. సెకండ్ది, పండుగ సీజన్ కాబట్టి ఇక్కడ సౌత్లో మనకి ఉగాది అండ్ గుడి పాడ్వా కూడా ఉంది కనుక డిస్కౌంట్లు ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. అండ్ మూడవది, ఈ జియో పొలిటికల్ టెన్షన్ల వల్ల పెట్రోల్ ధర ఇంక్రీజ్ అవుతుందేమో, పెట్రోల్ యొక్క షార్టేజ్ వస్తుందేమో. ఒక కమ్యూటింగ్ స్కూటర్కి ఇంత హెడేక్ కావాలా? ఇంట్లో అయితే మన కరెంట్ ఎప్పుడు ఉంటుంది కనుక ఈవీ స్కూటర్ బెస్ట్ అండ్ మనీ సేవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయ్యుండొచ్చు. అండ్ ఫైనలీ ఫినాన్షియల్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కనుక చాలా డీలర్లు చాలా భారీ డిస్కౌంట్లు అయితే ఇచ్చారు. ఈ 4 రీజన్ల కారణం వల్ల నాకు తెలిసి ఎక్కువ స్కూటర్లు అమ్ముడుపోయి ఉండొచ్చు. కారణం ఇదైతే ఏమి, అన్నీ అయితే ఏమి, మోస్ట్ సెల్లింగ్ మంత్గా నిలిచింది ప్రతి ఒక్క ఓఈఎంకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యూబ్ అత్యధికంగా 49,000 యూనిట్లు అమ్మారు. నాకు చాలామంది డీలర్లు చెప్పింది ఏంటంటే ప్రతి ఈవీ స్కూటర్లతో పోలిస్తే టీవీఎస్ ఐక్యూబ్ ఈజ్ వెరీ ఈజీ టు సెల్, కంఫర్టబుల్, సైలెంట్గా ఉంటుంది, ఈజీ టు యూస్, తక్కువ లెర్నింగ్ కర్వ్, టీవీఎస్ బ్రాండ్ నేమ్, షోరూమ్స్ అండ్ సర్వీస్ సెంటర్ల ఎక్స్పాన్షన్, వాటి అవైలబిలిటీ చాలా భారీగా ఉంటుంది. అండ్ సెకండ్ మోస్ట్ సెల్లింగ్ ఇస్ ఫర్ చేతక్. 46,000 స్కూటర్లు అమ్మారు. ఇది కూడా వెరీ సింపుల్ టు యూస్, తక్కువ లెర్నింగ్ కర్వ్, సింపుల్ టెక్ బట్ వెరీ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. ఐక్యూబ్ అండ్ చేతక్ వీటి రెండిట్లోనూ ఫర్ ద రేంజ్ దే ఆఫర్ ప్రైసింగ్ ఈజ్ వెరీ వెరీ కాంపిటేటివ్. ఏథర్ కూడా వాళ్ళ అత్యధికమైన సేల్స్ మంత్ని చూశారు, సెల్లింగ్ 36,000 యూనిట్స్. నాకు ఏథర్ డీలర్లు చెప్పింది ఏంటంటే 450తో పోలిస్తే రిస్తా ఈజ్ ఈజీ టు సెల్. ఫ్యామిలీ స్కూటర్కి, ఫ్యామిలీ యూస్కి అసలు ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. సాఫ్ట్వేర్ యాక్సలరేషన్ ఉంది, పెర్ఫార్మెన్స్ ఉంది, స్టోరేజ్ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్ ఉంది, ఇంటగ్రేటెడ్ సాఫ్ట్వేర్ ఉంది, అన్నీ ఉన్నాయి కనుక రిస్తా ఈజ్ ఈజీ టు సెల్. అండ్ థ్యాంక్స్ టు దేర్ బాస్ ప్లాన్ ఆల్సో. బాస్ ప్లాన్ వల్ల స్కూటర్ల ఇనీషియల్ అప్ ఫ్రంట్ కాస్ట్ కాస్త తగ్గింది. అఫ్ కోర్స్ ఎంటర్ ప్రైస్ ఇంకా సేమే, కాకపోతే ఆ ఇనీషియల్ అప్ ఫ్రంట్ కాస్ట్ తక్కువ అనే వార్త వల్ల కస్టమర్లని షోరూమ్కి రాబట్టుకోవడం కాస్త ఈజీ అయ్యుండొచ్చు. అండ్ 4th ప్లేస్లో ఈజ్ హీరో. వీళ్ళు కూడా వాళ్ళ అత్యధికమైన సేల్స్ ఆఫ్ 21,000 యూనిట్స్ని చూశారు. వీళ్ళ VX2 Go అండ్ VX2 Plus వేరియంట్ ఇది వరకు ఉండే సాఫ్ట్వేర్ ఇష్యూస్ని ఫిక్స్ చేస్తూ మంచి రేంజ్తో అఫోర్డబుల్ ప్రైస్తో వస్తుంది కనుక బాస్ ప్లాన్తో కనుక ఇవి బాగా సేల్ అయి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ బాస్ ప్లాన్ అయితే చాలా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. రేంజ్ అండ్ ద స్టోరేజ్ ఈజ్ వెరీ వెరీ టెంప్టింగ్. అఫ్ కోర్స్ ద సీట్ కంఫర్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇంకా దీని తర్వాత ఇన్ ద 5th ప్లేస్ ఈజ్ ఓలా ఎలక్ట్రిక్. వీళ్ళ డీప్ డిస్కౌంట్లు, భారీ ఆఫర్లతో ఈసారి తిరిగి 10,000 యూనిట్లు అమ్మారు. అండ్ దాని తర్వాత గ్రీవ్స్ మొబిలిటీ అంటే ఆంపియర్ స్కూటర్స్, వీళ్ళు దాదాపుగా 8,000 స్కూటర్లు అమ్మారు. దాని తర్వాత ఈ సిల్వర్ మొబిలిటీ, వీళ్ళ ఎక్స్పాండెడ్ షోరూమ్స్, వెరీ ఈజీ టు యూస్ స్కూటర్, నైస్ కంఫర్టబుల్ కమ్యూటర్ స్కూటర్ రివర్ ఇండి వల్ల 4,000 యూనిట్స్ అమ్మారు, విచ్ ఈస్ 84% మోర్ కంపేర్ టు లాస్ట్ మంత్. ఇంకా దీని తర్వాత బీగాస్, వీళ్ళు 3,680 యూనిట్స్ అమ్మారు, విచ్ ఈస్ కన్సిస్టెంట్లీ గుడ్. ఈ బీగాస్ స్కూటర్స్ ని ఇప్పటిదాకా మనం రివ్యూ చేయలేదు, రేంజ్ టెస్ట్ చేయలేదు. కానీ ఈ బండి మీ రెడార్లో ఉంది, రివ్యూ అండ్ రేంజ్ టెస్ట్ మీరు చూడాలి అనుకుంటున్నారు అంటే నాకు కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో గురించి మీకు అనిపిస్తుందో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో.